శ్రీగణేశాయ నమః. దత్తాత్రేయం నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి అంటాం. జగద్గురువులుగా ద్వాపరయుగంలో వ్యాసుల వారు ఆవిర్భవించారు. వారి యొక్క దివ్యమైనటువంటి గాథ మనం విని జగద్గురువుల యొక్క ఆశీర్వచనాన్ని పొందాలి. మనకి శ్రీమద్భాగవతంలో సాక్షాత్తు భగవంతుడు 21 అవతారాలలో 17వ అవతారంగా వ్యాసుల వారు ఆవిర్భవించారు అన్నారు. ఆ విధంగానే అనేక పురాణాలలో వ్యాసుల వారి యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని చెప్పారు. స్కాంద పురాణంలో చెప్పినటువంటి గాథని మనం తెలుసుకుందాం. ఆసీత్ పూర్వం మహీపాల మునిర్మాన్య పరాశర తేనాచ్యుగ్రం తపస్యర్ణం గంగాంభసి మహాఫలం ప్రాణాయామేన సంతస్థౌ ప్రవిష్టౌ జాహ్నవీజలే పూర్ణే 12తమే వర్షే నిష్క్రాంతో జలమధ్యతః. పూర్వకాలంలో గౌరవమైనటువంటి శక్తి కలిగిన పుణ్యమైనటువంటి తీవ్రమైన తపస్సు శక్తి కలిగినటువంటి వారు పరాశర మహర్షి గారు. వారు గంగానదిలో 12 సంవత్సరాల పాటు, గంగానది మధ్యలో 12 సంవత్సరాల పాటు ఘోరమైనటువంటి తపస్సు చేశారు. అలా చేసిన తర్వాత సమాధి స్థానం నుంచి బయటికి వచ్చారు. భిక్ష కోసం నది దాటాలి అనుకున్నారు. అక్కడ ఒక పడవ ఉన్నది, నావ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఒక కన్య ఉన్నది. నీ పేరు ఏమిటి అని అడిగారు. నేను దాసకన్యనండి, ఇక్కడ పల్లెటూరులో ఉన్నటువంటి దానిని, నేను పల్లె పిల్లని అన్నారు. ఒకసారి దివ్యమైనటువంటి దృష్టితో నీవు పల్లె పిల్లవు కాదు, దాసకన్యవు కాదు, పూర్వంలో నీ యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని మనం చూసినట్లయితే కథయామే సమస్తం యత్వయా పృష్టమశేషతః వసుర్నామేతి భూపాల సోమవంశ విభూషణ. సూర్యవంశం, చంద్రవంశం, యదువంశం అంటాం కదా. ఆ విధంగానే చంద్రవంశంలో వసువు అనేటువంటి ఒక మహారాజు ఉన్నారు. ఈ భూమండలాన్ని అద్భుతంగా పరిపాలిస్తూ ఉన్నారు. మీ తండ్రి పూర్వజన్మలో ఆయన యొక్క పుత్రికగా నువ్వు రాచకన్యగా ఉన్నావు. నీ గాథ నేను చెబుతాను, శ్రద్ధగా విను అన్నారు. ధర్మం ప్రకారంగా ప్రజలను పాలిస్తూ ఉండేవారు. క్షారద్వీపంలో ఉండే మ్లేచ్ఛులు ఈ యొక్క రాజుగారికి ఇబ్బంది పెట్టిస్తూ ఉన్నారు. అప్పుడు ఈ వసువు అనేటువంటి మహారాజు సముద్రం దాటిన తర్వాత ఆ మ్లేచ్ఛులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. మ్లేచ్ఛులు అంటే మనం అవును అంటే వాళ్ళు కాదు అంటారు. మనం శిఖ ఇక్కడ పెట్టుకుంటాం, వారు వేరే రకంగా పెట్టుకుంటూ ఉంటారు. ఆ విధంగా లోకానికి హింసిస్తూ ఉంటారటండి. ఆ దోషాన్ని తొలగింపజేయాలని రాజుగారు సముద్రం దాటి యుద్ధానికి వెళ్ళారు. అదే సమయంలో తన భార్య అనగా నీ తల్లి ఋతుకాలో అద్య సంజాతో లేఖంతో లేఖకం లిఖితే భూర్జపత్రే లేఖే వై లేఖకేనతు. తన భర్త రాడు, చాలా దూరంలో ఉన్నారు, యుద్ధంలో ఉన్నారు, సముద్రం దాటి వెళ్ళారు. నాకు ఋతుస్నానం అయింది, మరి నాకు కౌతూహలంగా ఉంది, మన్మథ తాపం ఉన్నది, మరి ఏమి చెయ్యాలి అని బాధపడుతూ ఉంటే పక్కన ఉన్నటువంటి దాసదాసీలు చెలికత్తలు ఉంటారు కదా, ఒక పక్కన ఉన్నటువంటి ఒక స్త్రీ చెప్పారు, కన్య, స్వామి, అమ్మ, మీరు ఒక పత్రాన్ని చక్కగా ఉత్తరంగా రాయండి, ఒక చిలుకకి పెట్టి పంపిద్దాము అంటే ఆ పెంచుకున్నటువంటి చిలక ఏదైతే ఉందో పంజరంలోంచి తీసి భూర్జపత్రం మీద చక్కగా రాసి పంపించారండి. ఆ విధంగా శుకస్యసో అర్పయమాస గచ్చ రాజ్ఞీ సమీపతః ప్రణమ్య వసురాజానం బీజం గృహ్యోత్పపాతః సముద్రోపరి సంప్రాప్తః శుకస్యేనేన వీక్షితః సామిషం తం శుకం జ్ఞాత్వా సేనస్తమభ్యధావత. ఈ విధంగా చిలుక ద్వారా సందేశాన్ని పంపించారు. రాజుగారు తెలుసుకున్నారు. వెంటనే నేను రావటం ఆలస్యమవుతోంది, ఏం చెయ్యాలి అనుకున్నారు. తన యొక్క తేజస్సు వీర్యాన్ని ఒక దొప్పలో పెట్టి ఆ చిలుకకి ఇచ్చారు. చిలుక పట్టుకొని వెళ్తూ ఉన్నది దొప్పని. పైనుంచి ఆకాశంలో సముద్రం దాటుతోంది కదా, ఓ పెద్ద గద్ద చూసింది. అక్కడ ఆ రేతస్సు, ఆ తేజస్సు, ఆ సూర్యకిరణములు పడిన మాత్రమునే కాస్తంత ఎర్రగా అనిపించింది. మాంసం ముద్దేమో అన్న ఉద్దేశంతో చిలుకని పెద్దగా ముక్కుతో పొడిచిందనమాట పట్టుకోవాలని.
చులక మూర్ఛపై పడిపోయింది. దొప్పలో ఉన్నటువంటి వీర్యం తేజస్సంతా కూడా సముద్రంలో పడింది. ఒక చేప దానిని మింగింది. కొంతకాలానికి చేప వలలు పట్టేటువంటి వారు ఉంటారు కదా, ఈ యొక్క చేపలు పట్టేటువంటి వారు మత్స్యకారులు, వారి యొక్క వలలో చిక్కింది. ఒక్కసారి దాన్ని ఛేదన చేస్తే లోపల నుంచి ఒక ఆడపిల్ల, చిన్న పిల్ల కనబడింది. ఆమె చక్కగా అందంగా ఉన్నది, రత్నంలాగా ఉంది. వసురాజ బీజం వీర్యం సముద్రం, ఈ విధంగా ఎప్పుడైతే పడిపోయిందో ఆ యొక్క సముద్రంలోంచి చేప ద్వారా ఒక పిల్ల పుట్టింది. ఆ పిల్ల పేరు మత్స్యగంధి అనేటువంటిది పేరు పెట్టారు. ఆమె యొక్క వంటి నుంచి కూడా చేపల వాసన అనేటువంటిది వస్తూ ఉన్నది. తతః సా తత్క్షణాదేవ గర్భభారేణ పీడిత ప్రసూత బాలకం తత్ర జటిలం దండధారిణం కమండలుధరం శాంతం మేఖలా కటిభూషితం ఉత్తరీయ కృతస్కంధం విష్ణుమాయా వివర్జితం. ఆ విధంగా నీ పుట్టుక ఇది అని చెప్పారు. నా అనుగ్రహం నీ మీద ఉంది, నీకు ఒక మంచి సంతానం ఉంటారు, లోకరక్షకుడుగా జగద్గురువులుగా వేదాలను విభజన చేస్తూ ఉంటారు, ఆయన కృష్ణవర్ణంలో కలిగి పుడతాడు, నల్లని రూపంలో ఉంటారు అని అనేక రకాలుగా కృష్ణద్వైపాయనులు అని, బాదరాయణుడు అని, అదేవిధంగా అనేక పేర్లు వస్తాయి. వ్యాసుల వారు అనేటువంటి పేరు కూడా వస్తుంది అని చెప్పారు. అప్పుడు నేను కన్యనండి అంటే నీ కన్యత్వానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నారు. మనం పడవలో ఉన్నాము, చుట్టుపక్కల వారు ఏమిటి అంటే పరాశర మహర్షి యొక్క తేజస్సు, ఆ యొక్క శక్తి వలన, మాయ వలన విష్ణుమాయ అనేది ఆవరించింది. వెంటనే ఒక సజ్జస్కాలంలోనే ఒక మగపిల్లవాడు జన్మించారు. స్వామివారు ఆవిర్భవిస్తూనే తతస్సా తత్క్షణాదేవ గర్భభారేణ పీడిత ప్రసూత బాలకం తత్ర జటిలం దండధారిణం కమండలుధరం శాంతం మేఖలా కటిభూషితం ఉత్తరీయ కృతస్కంధం విష్ణుమాయా వివర్జితం. చక్కగా యోగ బలంతో పరాశరులు వారు అగ్నిని మండించినట్టుగా సంతోషంతో అగ్నికి ప్రదక్షిణ చేశారు. వెంటనే వివాహం అనేటువంటిది పూర్తయింది. ఆమె యొక్క ఆనందాన్ని పొందారు. వెంటనే ఒక చిన్న పిల్లవాడుగా ఆవిర్భవించారు. జడలు ఆయన యొక్క జడలుగా ఉన్నాయి, జుట్టంతా జడలు ఉన్నాయి, చేతిలో దండం ఉంది, కమండలం ఉంది. ఒక బాలకుడిని ప్రసవించింది ఆమె. మొలతరాడు కూడా చక్కగా అలంకారం ఉంది, భుజం మీద ఉత్తరీయం ఉంది. విష్ణుమాయ ఆవరించినది కాస్త తొలగిపోయింది. నావలో ఒక పిల్లవాడు వచ్చారు. అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత తల్లికి నమస్కారం చేశారు వ్యాసుల వారు. తండ్రితో పాటు బయలుదేరి వెళ్ళారు. అప్పుడు చెబుతారు ఎవరు, పరాశర మహర్షి, నీ యొక్క కన్యత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు, నీకు ఇంక నుంచి 2 పేర్లు ఉంటాయి, యోజనగంధి అని. నీ యొక్క వంటి నుంచి అనేక సుగంధమైనటువంటి పరిమళం వస్తూ ఉంటుంది. ఇప్పుడు కిలోమీటర్లు అంటున్నాం కదా, అంత క్రితం మైళ్ళు యోజనాలు అంటాం దూరాన్ని కొలవటానికి. ఆ విధంగా చక్కటి సుగంధమైనటువంటి వాసన నీ శరీరం నుంచి వస్తుంది. యోజనగంధి అవుతావు. సత్యమే నువ్వు మాట్లాడావు కాబట్టి నీ పేరు సత్యవతి అనేటువంటిది చెప్పారు. తర్వాత వ్యాసుల వారు కూడా తల్లికి నమస్కారం చేశారు. ఇత్యుక్త్వా ప్రయజో విప్రహ సా బాలా పుత్రమాశ్రిత నత్వోచే మాతరం భక్త్యా సాష్టాంగం వినయాన్వినతః క్షమ్యతాం మాతరుక్తం ప్రసాదః క్రియతామపి ఈశ్వర ఆరాధనే యత్నం కరిష్యామి అంబికే. తల్లికి నమస్కారం చేశారు. అమ్మా నేను బయలుదేరుతాను, నీవు పిలిచినప్పుడు నేను వస్తాను అని చెప్పారు. అటువంటి వ్యాసుల వారు ఆషాఢ పౌర్ణమి నాడు ఆవిర్భవించారు. రేవా నదీ తీరానికి వెళ్ళారు. రేవా నదిని కూడా తన యొక్క గమనాన్ని మార్చి తపప్రభావంతో దక్షిణం దిక్కుగా తీసుకువచ్చారు. అటువంటి వ్యాసుల వారిని మనం స్మరించుకోవాలి. జగద్గురువుల యొక్క ఆశీర్వచనాన్ని మనం అందరం కూడా పొందుదాం. కృతయుగంలో దక్షిణామూర్తి రూపంలో జగద్గురువులు ఉన్నారు. త్రేతాయుగంలో దత్తాత్రేయ స్వామిగా ఉన్నారు. ద్వాపరయుగంలో మనకి త్రేతాయుగం చివర, ద్వాపరయుగం ప్రారంభంలో ఈ ఘట్టం జరిగింది. అప్పటి నుంచి ద్వాపరయుగం ఆది ప్రారంభం నుంచి వ్యాసుల వారు మనకి జగద్గురువులుగా ఉన్నారు. కలియుగంలో శంకర భగవత్పాదులుగా ఉన్నారు.